హనుమంతుని తోక కథ తెలుసుకుందామా? శివపరమాత్మకు ఎప్పటి నుండో శ్రీహరి పాదసేవ చేయాలని కోరిక. కానీ హరి ఒప్పుకోడు. అందుకని గొప్ప ఉపాయం పన్నాడు శివుడు. ఒక రాక్షసుణ్ణి పుట్టించాడు. వాడు అచ్చు గాడిదలా అరుస్తాడు కనుక గార్ధవ నిశ్వనుడని పేరు. వాడు శివుని కోసం తపం చేశాడు. స్వామివరం కోరుకో అన్నాడు. వాడు నేను అరిస్తే ఎవరి చెవిలో పడి వింటారో వారు వెంటనే చనిపోవాలని కోరాడు. అంత తపస్సు చేసి వాడు సంపాదించిన వరం అది. శివుడు చిరునవ్వుతో అలాగే అన్నాడు. ఆ వరంతో వాడు 10 మంది కలిసిన చోటికి వెళ్ళి అరవడం మొదలుపెట్టాడు. అలా జనాలను వాడు ఖాళీ చేసేస్తున్నాడు. అందరూ బ్రహ్మతో కలిసి హరివద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అతడు మనం ఏమీ చేయకూడదు, వాడు శివభక్తుడు కదా, శివుడే పరిష్కరించాలని చెప్పాడు. అప్పుడు అందరూ కలిసి శివుని వద్దకు వెళ్ళారు. శివుడు చిరునవ్వుతో ఎదురు వెళ్ళి హరిని ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు హరి అన్నాడు, మిత్రమా, నీ భక్తుడు గార్ధవ నిశ్వనుడు అందరినీ చంపేస్తున్నాడు. నువ్వే వాడిని శిక్షించాలి అన్నాడు. దానికి శివుడు, నా భక్తుడు అంటున్నారు కదా, నేనెలా చంపుతాను అన్నాడు. ఎంతగా ఎందరు చెప్పినా శివుడు వినలేదు. దానితో హరి కోపించి, అలాగైతే నేనే చంపవలసి వస్తుంది అన్నాడు. హరుడు కోపంతో, అయితే ఇంకే వెళ్ళి ఆ పని చూసుకోండి అన్నాడు. దానికి హరి, నీ పట్ల గౌరవం కొద్దీ వచ్చాం, నేను చంపలేక కాదు అన్నాడు. దానికి హరుడు మరింత కృతక కోపంతో, నువ్వే కనుక నా భక్తుణ్ణి చంపగలిగితే నీ కాళ్ళు గడిగి నెత్తిపై చల్లుకొని నీకు ధ్యానం చేస్తాను. నువ్వు చేయలేకపోతే నా కాళ్ళు పట్టుకుంటావా అన్నాడు రెచ్చగొడుతూ. హరి సరే అన్నాడు. హరి చంపగలడని శివునికి తెలుసు. హరి నాళ్లకు శివమాయలో పడ్డాడు. వెంటనే శివుడు, ఇదిగో దేవతలారా, ఓ బ్రాహ్మి, మీరంతా సాక్ష్యం సుమ అని ఒప్పందాన్ని బలపరిచాడు. అందరూ వెళ్ళిపోయారు. ఏమైనా ఆ రాక్షసుడు చావటం ఖాయమని అంతా సంతోషించారు. శ్రీహరి ఒక మంచి సమయం చూసుకొని తాను తోడేలుగా అవతరించి ఆ రాక్షసుని వెనకే వెళ్ళి వాడి కంఠం కొరికేశాడు. ఎప్పుడైతే స్వరపేటికి పోయిందో వాడు అరవలేక చనిపోయాడు. మరుక్షణం శివుడు కమండలువులతో సంతోషంగా హరిని చేరాడు. శివుని సంతోషం చూసేసరికి అర్థమైంది హరికి, అది శివమాయ అని. కాళ్ళు కడగబోతే హరి దూరంగా జరిగాడు. వెంటనే శివుడు బ్రహ్మాదులను పిలిచి ఒప్పందం అమలు చేయించండి అన్నాడు. ఇంకా తప్పలేదు. హరికి శివుడు సంతోషంతో హరిపాదాలు కడిగి నెత్తిపై చల్లుకొన్నాడు. నేటి నుండి నీకు దాసుణ్ణి అన్నాడు. వెంటనే హరి, ఇప్పుడు కాదు శివ, వచ్చే నా రామావతారంలో దాస్యం చేద్దువు అని ఆ ఒక్క అవతారానికి మాత్రమే పరిమితం చేశాడు. వెంటనే పార్వతి, హరి, నేను వారి అర్ధదేహాన్ని కనుక నేను నీ దాసురాలిని అవుతాను అంది. అప్పుడు హరి, సోదరి కాత్యాయని, నువ్వు పందెం వేయలేదు, శివుడు నన్ను పందెంలో వడ్డలేదు కనుక నువ్వు చేయటానికి వీలు లేదు అన్నాడు హరి. దానికి పార్వతి, సోదరా, నేను ఆయన్ని వీడి ఉండను కదా అన్నది. అప్పుడు హరి, సరే, నువ్వు శివస్వామికి తోకగా ఉండి భర్త దేహాన్ని విడకు అన్నాడు. కనుక పార్వతి కోసం శివుడు వాలంకల వానరంగా అవతరించాడు. హనుమ సర్వశక్తులు తోకలోనే ఉంటాయి, అది మహాశక్తి పార్వతి. సర్వేజన సుఖినవ. శ్రీ ఆంజనేయం. హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుని జన్మతిథి వైశాఖ బహుళ దశమి. ఆయన జన్మ నక్షత్రం పూర్వభాద్ర. అయితే స్వాతి నక్షత్రానికి హనుమంతుడు అధిదైవం. హనుమత్ జయంతి నాడు ఖగోళంలో స్వాతి నక్షత్రం చుట్టూ వానర ఆకారంలో చుక్కలు కనిపిస్తాయి. హనుమంతుడికి సంబంధించిన ప్రతి పర్వం ఖగోళ విశేషాలతో ముడిపడిందే. వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వభాద్ర నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడని పరాశర సంహిత వివరిస్తోంది. అలాగే స్వాతం కుజే శైవ తిథౌతు కార్తీకే కృష్ణంజనా గర్భత ఏవ సాక్షాత్ కార్తీక బహుళ చతుర్దశి స్వాతి నక్షత్రం మంగళవారం మారుతాత్మజుడు జన్మించాడని వైష్ణవ మతాబ్ద భాస్కరం తెలియచేస్తోంది. ఇంకా చైత్రమాసే శితేపక్షే పౌర్ణమాస్యాం కుజేహని, చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఆంజనేయుడు ఉదయించాడని తంత్రసారం స్పష్టం చేస్తోంది. మన
ఋషులు అపార ప్రజ్ఞావంతులు. వారికి సృష్టిలోని అణువణువుతోనూ పరిచయం ఉంది. కాబట్టి వారే భూగోళంపై నడయాడుతున్న ఖగోళంలో ఎక్కడ ఎప్పుడు ఏది జరుగుతుందో లెక్క కట్టి చెప్పేయగలటువంటి మేధా సంపత్తి గలవారు. వారు ఖగోళంలో ఏర్పడే మార్పులను బట్టి పర్వాలను నిర్ణయించారు. ఈ సాంప్రదాయం వేదకాలం నుంచి ఉంది. ప్రాతర్యావాణ ప్రథమ యజధ్వం అంటోంది ఋగ్వేదం. ప్రాతర్యావాణ ప్రథమ యజధ్వం అంటోంది ఋగ్వేదం. అంటే ఏ రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ రోజు ఆ నక్షత్రానికి సంబంధించిన అధిదేవత పూజలందుకుంటాడు. వినాయక చవితి, హనుమత్ జయంతి అలాంటివే. భాద్రపద మాసంలో హస్త నక్షత్రం రోజున వినాయక చవితిని నిర్వహించుకుంటాం. అంటే హస్త నక్షత్రానికి అధిదేవత వినాయకుడు. ఆ విధంగానే హనుమంతుని జన్మ నక్షత్రం స్వాతి. అమోఘమైన శక్తివంతమైనది నక్షత్రం. అమిత వేగవంతుడు, బల సంపన్నుడైన వాయుదేవుని అంశతో పుట్టినవాడు హనుమంతుడు. కాబట్టి అజేయ పరాక్రమవంతుడయ్యారు. ఎవ్వరికీ అలవి కాని సముద్రాన్ని లంఘించాడు. లంకలో అశోకవనాన్ని విచ్ఛిన్నం చేశాడు. ఈ క్రమంలో బలవంతులైనటువంటి ఎందరో రాక్షసుల్ని సంహరించాడు. స్వాతి కార్తె సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఆంజనేయుడు సముద్రాన్ని దాటే సమయంలో కూడా ఆయన వేగానికి సముద్రమంతా కకావికలమైపోయిందన్నమాట. అలాగే స్వాతి నక్షత్రం శుక్రగ్రహంతో కలిసి ఉంటుంది. సహజంగా ఈ రెండు కలిస్తే గాలి వర్షం కూడా తోడవుతుంది. ఇలాంటి సమయంలోనే వరదలు, ఉప్పెనలు, తుఫానులు వస్తాయి. మేషరాశి అస్తమించే సమయంలో అంటే సూర్యాస్తమయంలో సప్తమ లగ్న వేళ తులారాశి అవుతుంది. కాబట్టి ఈ తులా లగ్నంలో కూడా స్వాతి నక్షత్రమే ఉంటుంది. అందుచేత స్వాతి నక్షత్రం అంటే సాక్షాత్తు ఆంజనేయుడే. కాబట్టి అదే వైశాఖ బహుళ దశమి సమయం. ఈ వేళలోనే హనుమంతుడు జన్మించాడు. ఖగోళంలో స్వాతి నక్షత్రం చుట్టూ వానర ఆకారంలో ఉన్న చుక్కలుంటాయి. ఈ విషయం బల్దియా, బాబిలోనియా, ఈజిప్టు దేశాల్లో లభించిన సాక్ష్యాల వల్ల తెలుస్తోంది. ఆదికవి వాల్మీకి కూడా రామాయణంలో ఈ విషయాన్ని అనుయాస్యంతి మామధ్య ప్లవమానం విహాయస భవిష్యతి ఇమే పంధా స్వాతే పంధా ఇవాంబరే అని పేర్కొన్నాడు. అదీ కాక స్వయంగా హనుమంతుడే తాను స్వాతి నక్షత్రమని తోటి వానరులతో చెప్పుకున్నాడట. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కూడా రామాయణ కల్పవృక్షంలో ద్విత్రి విలిప్తలన్ గగనవీధి జరింతును నేను స్వాతి నక్షత్రము ఓలే అని ఆంజనేయుడు అన్నట్లు చెప్పాడు. ఆంజనేయుడు గొప్ప విష్ణు అంటే రామ భక్తుడు కూడా. వియద్విష్ణు పదం వ్యోమ్ని అని అమరం చెబుతోంది. విష్ణు పదం అంటే ఆకాశం అని అర్థం. విష్ణువు ఉండే చోటు కూడా స్వాతి శ్రవణ నక్షత్రాల మధ్య ఉంటుంది. శ్రవణ నక్షత్రం అంటే విష్ణుమూర్తి వాహనరాజైన గరుత్మంతుడు. ససుపర్లో గరుత్మాన్ అని ఋగ్వేదం స్పష్టం చేస్తోంది. దీన్నే పాశ్చాత్యులు ఏక్విలా అంటారు. విష్ణుమూర్తి గరుత్మంతునికి అనగా శ్రవణ నక్షత్రం, ఆంజనేయుడు స్వాతికి మధ్యనే ఉంటారు. అందుకే ఆయన్ను అగ్రే ప్రాంజలి రాంజనేయ మనిసం అని స్తుతిస్తారు. అన్నమయ్య కూడా హనుమంతుణ్ణి విష్ణు సేవకుడిగానే కీర్తించాడు. కాబట్టి హనుమంతుణ్ణి విష్ణు భక్తునిగా చెప్పడంలో ఆంతర్యం ఈ ఖగోళ వృత్తమే. స్వాతి నక్షత్రం పాశ్చాత్యులు చెబుతున్నట్టు భూటేస్ అనే చుక్కల సమూహానికి చెందింది. భూటేస్ అంటే రుద్రుడు. హనుమంతునికి ఆ భూతేశునితో సంబంధం ఉందని తెలుస్తోంది. సర్వేజన సుఖినో భవంతు.